అలానే మిస్సెస్రావు సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే పితృత్వ సెలవులు, మాతృత్వ సెలవులు ఈ రెండు ఇవ్వాలి. పిల్లల్ని కనేటువంటి వాళ్ళకి సెలవులు ఇవ్వడంతో పాటు దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులకు కూడా సెలవులు ఇవ్వాలి. అది కూడా వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మెటర్నిటీ లీవ్లు ఇస్తున్నారు మహిళలకి. ఈ మెటర్నిటీ లీవ్ని 2 సంవత్సరాలకు పెంచేశారు. మహిళలు 2 సంవత్సరాల పాటు సెలవులు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలుగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పోటీ పడుతూ ఉన్నాయి. ఒకళ్ళు సంవత్సరం అంటే ఇంకొకరు 2 సంవత్సరాలు అంటే ఇంకా పెంచేటువంటి అవకాశం కూడా లేకపోలేదు నెక్స్ట్ ఎలక్షన్కి. ఇది కూడా ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగులకి. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పిల్లల్ని కంటే సెలవులు ఇస్తారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానిటువంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉంటారు? ప్రభుత్వ ఉద్యోగులు అందులో మహిళలు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? అదే మిగిలిన సమాజంలో మహిళలు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు ఉండవా? వాళ్ళ పిల్లల్ని కంటే వాళ్ళకి సెలవులు అవసరం లేదా? ప్రభుత్వం ఏమో ఆలోచించదు. కేవలం రాజకీయం, ఓట్ బ్యాంకు, వాళ్ళ సానుభూతి ఉంటే చాలు అనుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే మెటర్నిటీ లీవ్ని విపరీతంగా పెంచేసుకుంటూ పోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మహిళలకి మాతృత్వ సెలవులు పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు పితృత్వ సెలవులు కూడా కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని సై అంది. పితృత్వ సెలవులు కూడా అంటే తల్లికి తండ్రికి పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు తల్లికి, ఒక 6 నెలల్లో, సంవత్సరం పాటు తండ్రికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. అసలు పితృత్వ సెలవులు ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద వాద ప్రతివాదనలు సుప్రీంకోర్టులో జరిగినప్పుడు తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ సెలవులు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. అసలు ఇద్దరు సమానము అనేది ఇక్కడే వస్తుంది. అలా కాకుండా తల్లికే ఇచ్చినప్పుడు తల్లి ప్రాధాన్యత అనేటువంటి కోణంలో నుంచి మీరు ఎందుకు చూస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. మీరు తల్లికి ఇస్తున్నారు కాబట్టి తండ్రికి కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు పిల్లోడ పుడితే అటు భార్యాభర్త ఇద్దరూ సెలవులు తీసుకోవచ్చు. మీకు అన్ని రకాల జీతాలు వస్తాయి, పెన్షన్స్ వస్తాయి, మీకు అన్ని రకాల డిఏలు వస్తాయి, డ్యూటీ అంటే నార్మల్గా వర్కింగ్ డేస్లో మీకు ఏ విధంగా అయితే బెనిఫిట్స్ వస్తాయో ప్రభుత్వం నుంచి అలాంటి బెనిఫిట్స్ మీకు వస్తాయి. మీకు సెలవులు తీసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఇలాంటిది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్డర్ చేస్తుంది. ఒకవేళ ఇదే చేస్తే కనుక రీసెంట్గా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంబరపడుతున్నటువంటి ప్రైవేట్ కంపెనీలకి ఇది ఒక గొడ్డలు పెట్టి అవుతుంది. అప్పుడు ప్రైవేట్ కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు దేశంలోకి. అసలు ప్రైవేట్ కంపెనీలు ఇప్పటి వరకు రిజర్వేషన్ అమలు చేయమంటేనే చేయట్లా. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి బెనిఫిట్స్ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇవ్వండి అని అంటే పారిశ్రామికవేత్తలు భారతదేశానికి రారు, కంపెనీలు ఎవరు పెట్టరు. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. ఇప్పుడు మరి ఇది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.